ఈ రెండవ దినపు ఈ ప్రత్యేకమైన కూడికల్లో మధ్యాహ్నం మరొకసారి దేవుని వాక్యం చుట్టూ మనం వచ్చాం. రెండు లేఖన భాగాలు మనం త్వరగా చదువుకుందాం. చూడండి, క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం, తరువాత ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం చూద్దాం. మన దగ్గర ఉన్న దేవుని వాక్య గ్రంథాలను తెరచి చూద్దాం. దేవుని వాక్యం వినాలి, నోట్ చేసుకోవాలి. అది ఆత్మీయ ఆరోగ్య అలవాటు. దేవుని వాక్యంలోంచి యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. ప్లీజ్ నోట్ లాస్ట్ లైన్, రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. రండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం వచనం వెంబడి వచనాన్ని కొద్దిగా భోజనం చేసిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చాం కనుక కొద్దిగా యాక్టివ్గా ఎక్సర్సైజ్గా దేవుని వాక్యాన్ని ఒక వచనం నేను ఒక వచనం మీరు చదువుతారు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము మొదటి నుండి 17వ వచనం వరకు అందరం ఒక వచనం నేను ఒక వచనం మీరు. 416 పేజీ. మొదటి వచనం నేను చదువుతున్నాను, రెండవ వచనం పెద్దగా స్పష్టంగా మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. అప్పుడు ఎస్తేరు తను కొనిపెట్టినుడకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి, అది ఏమైనది ఎందుకైనది తెలుసుకొనుటకు మొర్దెకై యొద్దకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చాను. మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనము చేయడకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చిరని చెప్పిన సొమ్ము నిమిత్తము ఇదంతయును అతనికి తెలిపి, అంతట ఎస్తేరు మొర్దెకైతో చెప్పుమని హతాకును చలవిచ్చినదేమనగా, పన్నెండవ వచనం, వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నెడల యూదులకు సహాయమును విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయం బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. నీవు పోయి షూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకునుడి. నేను నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించదను. 17వ వచనం అందరం కలిసి చూద్దాం. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. చదవబడిన లేఖనం, ఆయన ప్రవచన వాక్యములు చదువువాడును ధన్యుడు అన్నారు. అలాంటి ధన్యత మనం పొందినందుకే స్తోత్రములు. ఈ సమయంలో దేవుని వాక్యంలో ప్రభువు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి సంతోషిస్తున్నాం. ఎస్తేరు గ్రంథంలో ఈ దినాల్లో మనం కొన్ని వందల సంవత్సరాల క్రితం తన ప్రజలను వారి అవిధేయత వలన ఆయా దేశాలు ప్రాంతాలు చెదిరిపోయి అక్కడ స్థిరపడిపోగా
వారిని దేవుడు ఎలాగో కాపాడుతూ వచ్చాడో, అద్భుతమైన సర్వాధికారంతో సర్వజ్ఞానంతో వారిని భద్రపరుస్తూ వచ్చాడో చరిత్ర గ్రంథాల్లోంచి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. రూతు గ్రంథంలో ఒక అన్యురాలు ద్వారా దేవుడు ఇశ్రాయేలును కాపాడుతూ వచ్చాడు. ఎస్తేరు గ్రంథంలో ఒక యూదురాలు, ఒక రాణి, ఒక స్త్రీ ద్వారా తన జాతిని దేవుడు కాపాడుతూ వచ్చాడు. అంటే వీరిద్దరూ వీర వనితలు. విశ్వాసం లేకుండా ఒకడు దేవునికి ఇష్టనుడా, అసాధ్యం అన్నాడు. వీరి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు ఆయన చేశాడు. ఆయన ప్రపంచాన్ని ఏలిన రాజ్యాల్లో రెండవ అతిపెద్ద సామ్రాజ్యం మాదియ పారసిక సామ్రాజ్యం. అహష్వేరోషు రాజు ఇండియా మొదలుకొని ఈథోపియా వరకు 127 సంస్థానాలను ఆయన ఏలుతున్నాడు. యూదురాలైన ఎస్తేరు మహారాణిగా స్వీకరించబడింది. ఆ కాలంలో పర్షియన్ రాజ్యమంతా 1,50,00,000 మంది యూదులు జీవిస్తున్నారంట. ఎంతమంది? 1,50,00,000 అనగా 15 మిలియన్స్. హామాను కుట్ర, రాజు యొక్క అజ్ఞానం వలన యూదులను చంపడానికి శాసనం సృష్టించారు వారు. యూదులు ఒకవేళ పారిపోయినా ఇజ్రాయెల్ దేశం కూడా 127 సంస్థానాల్లో ఉంది కనుక అక్కడికైనా వచ్చి వారిని ఏం చేస్తారు? చంపేస్తారు. అదే చెప్పబడింది. 3వ అధ్యాయంలో నిర్ణయించబడింది, ఒక దినం ఫిక్స్ చేయబడింది. ఏంటంటే 12వ నెల 13వ దినమున. 3వ అధ్యాయం చదవండి త్వరగా. 3:13 చదివే ఒకసారి. ఎప్పుడు యూదులందరినీ చంపివేయాలని ఒక శాసనం పుట్టిందో చూడండి. 3:13. అదారు అను 12వ నెల 13వ దినమందు యూదులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానమన్నిటికీ పంపబడెను అన్నాడు ఆయన. అంటే ఒక్క దినమునే 12వ నెల 13వ తారీఖున మరణ దినము నియమించబడింది. ఏంటి ఇప్పుడు పరిస్థితి? యూదులందరూ చచ్చిపోవాలి. దేవుని ప్రణాళిక ఏం కాబోతుంది? సమరీ స్త్రీతో ప్రభు సరిగ్గా యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పాడేమని, యూదుల్లో నుండే రక్షణ కలిగితే మరి యూదులందరూ ఎక్కడ చచ్చిపోతే ఎట్లా? సరిగ్గా ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 2 సమానంగా మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త 4:22 రక్షణ యూదుల్లో నుండే కలగాలి. కానీ ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో మరణము యూదులందరికీ నియమించబడింది. ఎలా ఈ మరణ భయాన్ని తప్పించుకోవాలి? ఎస్, ఈ 4వ అధ్యాయంలో ప్రధానంగా మనం నేర్చుకునే శీర్షిక హెడ్డింగ్ ఏంటంటే, యూదులు మరణ శాసనం నుండి తప్పించుకొనుటకు చేసిన 7 ప్రయత్నాలు. మరణ భయమును ముందుగానే ఎలా ఎదుర్కొంటారు? అదే ప్రశ్నకు జవాబే 4వ అధ్యాయం. హౌ కెన్ వి రెస్క్యూ ఆర్ ఎస్కేప్ ఫ్రమ్ ద కమాండ్ ఆఫ్ డెత్? మరణ శాసనం సృష్టించాడు హామాను అనేవాడు. నేను ప్రారంభంలో చెప్పాను, యూదులకు వ్యతిరేకంగా లేచిన ప్రతి ఒక్కడి పేరు కూడా హెచ్తో ప్రారంభమైందంట. ఎంత విచిత్రం, అవునా కాదా? తెలుసుకున్న జ్ఞాపకం ఉన్నవాళ్ళు చెప్పండి. హేరోదు, ఇక్కడికి వస్తాం తర్వాత. హిట్లరు, హేరోదు, రీసెంట్గా హమాస్, అవునా కదా? ఎవరింకా? ఇక్కడ చెప్పే హామాను. ఈ అక్షరం కలిగిన వారు యూదుల మీద అనేక దాడి చేశారు. కొన్ని లక్షల మందిని హత్య కూడా చేశారు, చంపివేశారు కూడా చెప్పాలా. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు బావినద్దు కూర్చున్న సమరయ స్త్రీతో చెప్పాడు, ఆయన రక్షణ యూదుల్లో నుండే కలగాలి. అంటే రక్షకుడు యూదుల్లో నుండే రావాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. అదే చెప్పబడింది. ఈ అధ్యాయంలో యూదులు మరణ శాస్త్రం నుండి ఎలా తప్పించుకున్నారు, వారు చేసిన 7 అటెంప్ట్స్, 7 ప్రాముఖ్యమైన కార్యాలు వారు జ్ఞాపం చేసుకోబోతున్నాం. త్వరగా మనం ముందుకెళ్దాం. చూడండి. నెంబర్ 1, మొట్టమొదటిగా యూదులు వారి మీదకి తీసుకురాబడిన సృష్టించబడిన మరణ శాసనాన్ని ఎలా తప్పించుకున్నారు, ఎలా కాపాడబడగలిగారు. దేవుని ప్రణాళిక ఎంత అద్భుతంగా, రాజు పెద్దవాడైనా ఎలాంటి వారున్నా సరే దేవుడు వారిని కాపాడాడు. అంటే వాట్ ఏ గాడ్, ఎంత గొప్ప దేవుడు ఆయన. అందుకే 121వ కీర్తనలో చదువుతాం, ఇశ్రాయేలును కాపాడువాడు ఆయన. కునుకుపాడు కూడా రాదంట. ఏమ్మా, కునుకుపాడు కూడా రాదు. ఏ విషయంలో? కాపాడే విషయంలో. కునుకోవడం నిద్రపోడు.
నా జీవితంలో ప్రపంచంలో ఒక స్పష్టమైన గొప్ప ఆధారం ఏంటంటే ఈ దేవుడు కాపాడేవాడు అనటానికి ఒకే ఒక జాతి ఉదాహరణ. ఏం చెప్పండి? ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పాడంట, దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఒక్క మాటలో చెప్పాయా జవాబు అన్నాడంట. దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఒక్క పదమే చెప్పాలంట, సెంటెన్స్ కూడా కాదు అసలు. దానికి జవాబు ఏంటి తెలుసా? యూదులు అనే జవాబే ఒక్కటే. ఏం చెప్పండి? నేటికి నీ యూదులు భూమి మీద ఉన్నారంటే దేవుడు ఉన్నాడు అంటానికి అదే ప్రధానమైన గుర్తు. గాడ్ ఈజ్ దేర్. దేవుడు వారిని కాపాడుతున్నాడు. ఆయన అట్టితే ఆనాడు మాదీయ పారశిక సామ్రాజ్యంలో మరణశాసనం, ఇదిగో హామాను కుట్ర వలన, రాజు యొక్క అజ్ఞానం వలన వారి మీదకి మరణశాసనం ఖరారు చేయబడింది, నిర్ణయించబడింది. 12వ నెల 13వ తారీఖున వారు చనిపోవాలి, ఒక్కరోజే అందరూ హతులు కావాలని శాసనం పుడితే దాని నుండి దేవుడు ఎలా కాపాడాడు? ఈ 4వ అధ్యాయంలో వారు చేసిన 7 ప్రయత్నాలు. నెంబర్ 1, మొట్టమొదటిది చదువుదాం చూడండి, 3వ వచనం. మొట్టమొదటి 3వ వచనం, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. నెంబర్ 1, మొట్టమొదటిది ఉపవాస ప్రార్థన పరిస్థితులను మార్చుతుంది. అవునా కాదా? మరణం వంటి శాసనం మన మీదకి వచ్చినా కూడా, భయంకరమైన భయం మన మీద ఉన్నా కూడా మనల్ని కాపాడే ఒకే ఒక ప్రాముఖ్యమైనది వీరు చేశారు. అక్కడ వారు ఏం చేశారంట? ఉపవాసం ఉండి, యూదులందరూ ఉపవాసం ఉండి ప్రార్థన. అందుకే ఉపవాస ప్రార్థన పరిస్థితులు ఏం చేస్తుంది చెప్పండి? మార్చివేస్తుంది. ఉపవాసం అంటే అన్నిటిని పక్కన పెట్టి దేవుని వైపు చూడటం. ప్రార్థన వేరు, ఉపవాసం వేరు. అమ్మా అంటున్నారా? ఉపవాసం అంటే ఏం తెలుసా? ఒక ఆమెను అడిగా, ఏంటమ్మా అని అంటే, సార్ ఉపవాసం ఉంటున్నాను ప్రతి శుక్రవారం ఉంది. ఎలా ఉంటున్నావు చెప్పంటే, అన్నం తింటలేదు అంది. అంతేనంట. ఏంటంటే ఉపవాసం ఉంటే ఏమనుకుంటుందామే? అన్నం తింటలేదు అంటుంది. నో, ఉపవాసం ఉంటే అన్నం తినకుండా ఉంటాం కాదు. నీకు ఏది అత్యవసరమైనవో వాడన్నిటికీ దూరంగా ఉండి దేవునికి దగ్గరగా రావటం. అది చాలాసార్లు మనకు పని ఎక్కువకుంటే దేనికి ఏం రాదు, మనకి ఆకలి కూడా పుట్టదు. అవునా కాదా? పని ఎక్కువగా ఉందనుకుంటే ఆకలి కూడా పుట్టదు, పని చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అయిపోయిందాక ఆకలి కాదు. అదేవిధంగా నీవు దేనికోసమైతే దేవుని దగ్గరకు వస్తున్నావో నీకు ఆకలి కూడా కాకూడదు, అన్ని విషయాలు దూరంగా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఫాస్టింగ్. తమ్మును తాము తగ్గించుకోవడం. వారు ఉపవాసం ఉన్నారని రాయబడింది. అందుకే ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, ప్రార్థన ఉపవాసం అంట ఆత్మీయ ప్రపంచానికి ఆటోమేటిక్ బాంబ్స్ అంటవి. ఎలాంటివి? ఆత్మీయ ప్రపంచానికి ఎలాంటివి? ఆటోమేటిక్ బాంబు. మామూలుగా ఉండదు అది. ప్రార్థన ఉపవాసం ఉపయోగిస్తే అవతల అయిపోవటమే. అందుకే ఇంకో భక్తుడు ఈ విధంగా చెప్పాడు, ఫాస్టింగ్ అనేది ఏంటంటే దేవుని చేతి వైపు చూడటం కాదంట, దేవుని ముఖం వైపు చూడటం అంట. ఫాస్టింగ్ అంటే ఏంటి? ఉపవాసం అంటే ఏంటి? దేవుని చేతి వైపు చూడటం కాదు, అయ్యా నాకు సహాయం చేయప్రభు, సహాయం చేయప్రభు కాదంట, ఆయన ముఖం మీదనే చూడటం. అది ఉపవాసం అంటే. దేవుని ముఖం చూస్తే నీకేమైనా గుర్తొచ్చింది? ఇంకా దేనికోసం చూస్తావా? అదే ఫాస్టింగ్. వారి మీదకి మరణ భయం వచ్చింది, మేమేం చేయలేము, ఎలా తప్పించుకోవాలని వారు ఒకటే. అసలు మొర్దికై అయితే బూడిద రాసుకున్నాడు, గోనెపట్టు కట్టుకున్నాడు, పట్టణం మధ్యకు వచ్చాడు, గోలగోలు చేస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, రోదనతో ఉన్నారంట. యూదులందరూ ఆయనతో కలిశారు. అయ్యో మా మీద మరణశాసనం వచ్చింది, ఏం చేయాలి మేము అని వారు కేకలేస్తున్నారు. దేవుని వాక్యంలో చెప్పబడింది, ఉపవాసము ప్రార్థన ద్వారా పరిస్థితులన్నిటిని కూడా మనము మార్చగలం. సోదరుడా సోదరి, నీ ఎదుటికి వచ్చింది, చాలా సమస్యలు వచ్చాయి, అది ఎప్పటికీ తీరలేదు అనుకుంటున్నావు నువ్వు. మరి ఎలా తీరుతుంది? అది ఎలా మారుతుందో చెప్పండి? ప్రార్థన. ప్రార్థనలో కూడా ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఎప్పుడైనా అలాంటి అలవాటు ఉందా? నీ భర్త ఇంకా రక్షించబడలేదు, నీ కుటుంబంలో పిల్లలు చాలా నీకు సంతోషకరంగా లేరు, ఇది ఎవరికి చెప్పినా నామోసిగా ఉండొచ్చు, దుఃఖంగా ఉండొచ్చు, వేదనగా ఉండొచ్చు. కానీ ఏం చేయాలి మనం? ప్రార్థన. దేవుని ముందుకు రావాలి. మరణాన్ని తీసివేసిన ఆ ప్రియ ప్రభువుకు నీ సమస్య ఒక లెక్క కాదది. ఆయన దగ్గర ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన. ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా ప్రపంచానికి గొప్ప గొప్ప వ్యక్తులను దేవుడు బయట తీసుకొచ్చాడు.
అపోస్తల కార్యములు 13 అధ్యాయం చూడండి, 2వ వచనం. అపోస్తల కార్యములు 13 అధ్యాయం. ప్రపంచాన్ని తలకిందులు చేసిన ఇద్దరు బయటకు వచ్చారు. దేని ద్వారా తెలుసా? ఫాస్టింగ్ ప్రేయర్, ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఎవరు వాళ్ళు చూడండి. 13:2 చదవయ్యా. 13:2 అపోస్తల కార్యములు 13:2. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచండి. యు సపరేట్ మై పీపుల్ టు. బర్నబా సౌలును నా పని కోసం ప్రత్యేకపరచండి. దీని యొక్క ఫలితం ఏంటి చెప్పండి? దేని ద్వారా? సంఘం ఏం చేసిందంటే అక్కడ ఏం చేసిందమ్మా? తినటం, తాగటం, తినటం, సర్దుకోవడం ఈ కాదు చేసింది. ఏం చెప్పండి? ప్రార్థనలో ఉపవాసం. అంత్యోకయ సంఘము ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు వారికి నడిపింపునిచ్చాడు. ఇదిగో ఇద్దరున్నారు మీ సంఘంలో, వారిద్దరిని నా కోసం ప్రత్యేకపరచండి అన్నాడు. వారిద్దరు బయటికి వెళితే వాళ్ళు ప్రపంచాన్ని తలకిందులు చేశారంట. వాళ్ళిద్దరు ఎవరు? వాళ్ళిద్దరు బర్నబా, సౌలు అనబడే పౌలు. ఈరోజు ఎక్కడ కూడా ఆనాడు యూదుల మీదకి మరణశాసనం రాగా ప్రార్థన ఉపవాసం ద్వారా పరిస్థితులను మార్చేసేదిగా ఉంది. అదే మనం ఇక్కడ చదువుతున్నాం. నెంబర్ 2, రెండో ప్రయత్నం చూడండి. వచనం 14-15 వచనాలు. 14-15 వచనాలు. 4వ అధ్యాయం 14-15 వచనాలు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ ఇంటి వారందరూ నశించుదురు. నీవు ఈ సమయం బట్టి ఏ రాజ్యానికి వచ్చింది ఏమో ఆలోచించుకొనమని చెప్పాను. ఇప్పుడు చదవండి వెంటనే వచనం 16 వచనం చదవయ్యా. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి శూషణనందు కనబడిన యూదులందరినీ సమాజములను సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. చాలు. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఎప్పుడైతే మొర్దెకై పరిస్థితిని చెప్పాడో, అమ్మా ఎస్తేరు, మన జాతి మీదకి వచ్చిన శాసనం నీకు తెలియదా? ఏం చేయాలి మేము? మాకు అర్థం కావట్లేదు అంటే ఆమన్నది, ఇంతవరకు రాజు దగ్గర ప్రవేశమే నాకు దొరకలేదు. 30 రోజులు అయింది. ఇప్పటికే ఎన్ని రోజులు అయిందంట? 30 రోజులు అయింది. నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు. సెలవు అయితే రాలేదు. ఇంకా నేనేం చేయలేనేమో అంటే మొర్దెకై ఒకటే చెప్పాడు, నీవు నిలబడకపోయినా దేవుడు మరి ఒక దిక్కు నుండి తీసుకొస్తాడు. ఒకవేళ ఈ సందర్భం కోసమే దేవుడు తీసుకొచ్చాడేమో, రాణిగా చేశాడేమో, ఒకసారి ఆలోచించబోయావా అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే స్పందించింది ఆమె. ఏమన్నది? మీరందరూ వెళ్ళి శూషణ కోటలో యూదులందరూ సమకూర్చి ఉపవాసం మీరు చేయండి, నేను 3 దినాలు ఉపవాసం చేస్తానంటదంటే. రెండవ సందర్భం ఏంటంటే, విధేయత, విశ్వాసము వారి మీదకి వచ్చే మరణ శాసనమును ఏం చేసింది? విడిపించిందని చెప్పాలి. రెండోది ఏం చెప్పండి? విధేయత, విశ్వాసం. వెంటనే విధేయత చూపింది, వెంటనే లోబడింది, వెంటనే తను ఏం చేయాలనుకున్నదో లోబడిందో, మొర్దెకై చెప్పిన మాటకు లోబడింది. వినండి, చాలా కార్యక్రమాలు, చాలా సమస్యలకు పరిష్కారం ఎక్కడంటే లోబడుట్లో ఉంది. అవునా కాదా? విధేయతలో ఉంది. అదే ఫలితం ఇక్కడ. చాలాసార్లు మన కుటుంబాల్లో చాలా విషయాలు ఎందుకు జరగట్లేదు తెలుసా? నువ్వు లోబడకే, విధేయత చూపకే, తగ్గించుకోకనే. వెంటనే విధేయత చూపింది. ప్రారంభంలో ఎస్తేరుకి అర్థం కాలేదు, తర్వాత వివరంగా చెప్పాడు. ఓ ఎస్తేరు విను, నువ్వు కాకపోతే మరి ఒక దిక్కు నుండి. అద్భుతమైన విషయం ఏంటంటే, ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే పదం లేనే లేదు. కానీ ప్రతి పేజీలో, ప్రతి లైన్లో దేవుని హస్తం స్పష్టం కనబడే గ్రంథం ఒకటే. ఏంటిది? ఎస్తేరు గ్రంథం. దెర్ ఈస్ నో నేమ్ ఆఫ్ ద గాడ్, బట్ దెర్ ఈస్ ఎ హ్యాండ్ ఆఫ్ గాడ్. అందుకే ఈ గ్రంథంలో దేవునికి బదులుగా వాడబడింది ఒక పదం, మరి ఒక దిక్కు. దాని అర్థం ఏం తెలుసా? దేవుడే. ఏమంటాం మనం? ఏమంటాం? దిక్కులేనోడికి ఆ అర్థం అనమాట ఇక్కడ. అది అన్య రాజుల సామ్రాజ్యంలో రాయబడిన గ్రంథం కనుక వారి దేవుని పేర్లు ప్రస్తావించకుండా రాయబడిన గ్రంథం ఇది. దాంట్లో దేవుడు, యెహోవా, దేవుడు అనే పదాలు, అసలు ప్రార్థన అనే పదం కూడా లేదు దీంట్లో. ఏ పదం ఉంది? ఉపవాసం అనే మాత్రం ఉంది, ప్రార్థన అనే పదమే లేదు. అంటే ఎంతగా మొర్దెకై చెప్పిన వెంటనే లోబడింది ఆమె, విశ్వాసం ఉంచింది. మీరు వెళ్ళి ఉపవాసం ఉండండి, నేను ఇక్కడ ఉపవాసం ఉంటానంటే ఆమెలో విధేయత, విశ్వాసము వారికి విడుదల కలిగించడానికి రెండవ కారణం. ప్రేమైన సోదరి, మొర్దెకై మాటకు లోబట్టం, దేవునిపై నమ్మకం ఉంచడం. ఎప్పుడు కూడా భయము, విశ్వాసము కలిసి నివసించవవి. అవునా? భయపడ్డావా? నీరసించావా?
అక్కడ విశ్వాసం లేనే లేదు. విశ్వాస వీరులంటేనే ధైర్యం ప్రభువు మీద. చెప్పిన వెంటనే విధేయత విశ్వాసం ద్వారా లోబడింది. గొప్ప కార్యం అక్కడ జరిగింది. విధేయత అనేది దేవుని వాగ్దానాలకు తెరవడానికి తాళం లాంటిదంట. దేవుడు ఏం చెప్పాడో, నేను నిన్ను కాపాడతాను. యేసుప్రభువు వారు ఏమన్నాడు? యోహాను సువార్త 4:22 ఇప్పుడు చదివాం కదా, రక్షణ యూదుల్లో నుండియే కలుగుతున్నది. మరి యూదులు ఎలా చనిపోతారు? ఎలా వారు దేవుని చేత కాపాడబడతారు? ఇక్కడ చెప్పబడింది, వారు విధేయత విశ్వాసం చూపించారు. మన భక్తి జీవితంలో అనేకమైన వాటి నుంచి రెస్క్యూ చేయబడటానికి, విడుదల చేయబడటానికి, కాపాడబడటానికి రెండో కారణం ఏంటి? రెండోది వారు చేసిందంటే విధేయత విశ్వాసము. ఆలస్యం లేని విధేయత నీ విశ్వాసానికి పరీక్ష లాంటిది అనేది మనం గుర్తించాలి. నెంబర్ 3, మూడవది, త్వరగా మనం ముందుకెళ్దాం. చూడండి, మూడవది 4వ అధ్యాయం 11 వచ్చిన చూడయా, 11 వచనం, 4:11 చదువుతున్నారు. 10-11 వచనాలు కలిసి ఉన్నాయి, కానీ మధ్యలోని చదవండి. మధ్యలో నుంచి అంటే, అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది, నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదు అని చెప్తుంది ఆమె. ఏం చెప్తుంది? ఎస్తేర్ రాణి అప్పటికే రాణి అయింది, అప్పటికే 4 సంవత్సరాలు అయింది, ఆమె రాణి మహారాణి అయింది. కానీ ఇప్పుడు అంటుంది, అయ్యా ఈ విషయం చెప్పిన తర్వాత రాజాజ్ఞ ప్రకారము మన మీద మరణశాసనం వచ్చింది అని తెలియజేసినప్పుడు, మొర్దెకై తెలియజేయబడినప్పుడు ఆమె అంటుంది, ఇప్పటికే ఏ పురుషుడు ఏ వ్యక్తి కూడా రాజు దగ్గరికి వెళ్ళలేదు, ప్రవేశం లేదు, నాకు ఇంకా పిలిపే రాలేదు, నేను ఎలా వెళ్ళేది అన్నది. వినండి, ఇక్కడ ఎస్తేరు తేలికగా తీసుకోవడం అనుకుంది, కానీ తర్వాత తనకు అర్థమైంది ఇది చాలా ప్రమాదం అని. నెంబర్ 3 మూడోది ఏంటంటే, తేలికగా తీసుకోకపోవడం ద్వారానే వారు కాపాడబడ్డారు. చాలాసార్లు ప్రమాదం ఏంటి తెలుసా? నేను వెళ్ళలేను, నాకు అవకాశం లేదు, నాకు ప్రవేశం లేదు. నిర్లక్ష్యం, టేక్ ఇట్ ఈజీ అనమాట. చాలాసార్లు నిర్లక్ష్యంగా చూస్తాం, ఏముందులు అనుకుంటాం. హెబ్రీ పత్రిక 2:3, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినలా నీవు ఎలాగూ తప్పించుకుంటావు, రాబోయే ఉగ్రత ఒకటి ఉంది. ఇది యూదుల మీదకి మరణశాసనం మాత్రమే, కానీ జీవితకాలం అంతే ఉన్న మరణ భయం ఒకటి ఉంది. అదే నిత్య నాశనం, నిత్య నరకం. దానిని తప్పించడానికి నిర్లక్ష్యం చేశామా, అలక్ష్యం చేశామా, అవకాశాన్ని మిస్ అయిపోతాం. హెచ్చరికలను గుర్తించకపోవడం చేశామా, ఇతరులను కష్టంలోకి నెట్టేద్దాం, నాకేముందిలే, నేను రాణయ్యాను, నాకు సింహాసనం దొరికింది, రాజభవనంలో కూర్చుంటాను, నాకు వాళ్ళ సంగతి ఎందుకు అనుకుందా ఎస్తేర్ రాణి? అనుకోలేదు. ఇతరుల మీద నెట్టివేయలేదు, మనకేముంది అనుకోలేదు. కానీ ఆమె తేలిగ్గా తీసుకోలేదు. ముందు అనుకుందలా, కానీ తర్వాత తనకు అర్థమైపోయింది, లేదు నేను ఉపవాసం ఉంటాను, మీరు కూడా ఉపవాసం ఉన్నదంటే దానిలో మనం నేర్చుకునేది తేలికగా తీసుకోకపోవడం. ఒక వ్యక్తి మరణశాసనం నుండి కాపాడబడటానికి మరొక ప్రధానమైనది ఏంటంటే తేలిగ్గా తీసుకోకపోవడం. సోదరుడా, సోదరి, అమ్మ, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను నువ్వు చూస్తూనే ఉన్నావు, గమనిస్తూనే ఉన్నావు, గుర్తిస్తూనే ఉన్నావు, కానీ దాటవేస్తున్నావు వాటిని. ఏముంది అనుకుంటున్నావు? నీ బిడ్డ నీ ముందే కనబడుతున్నాడు, నీ భర్త నీ ముందే కనబడుతున్నాడు, నీ భార్య నీ బంధువులు నీ ముందే కనబడుతున్నారు, కానీ వారి పట్ల నువ్వు అలక్ష్యం చేస్తున్నావు. ఏముంది అనుకుంటున్నావు, కానీ ఎంత నష్టమో తెలుసా? దేవుని వాక్యంలో చెప్పబడింది, నీవు చేయవలసింది వెంటనే చేయాలి. అలక్ష్యం చేసావా చాలా ప్రమాదం ఉందని జ్ఞాపం చేస్తున్నాడు ఆయన. అందుకని ఇంగ్లీష్లో కూడా సామెత ఉంది, రెస్ట్ ఈజ్ రస్ట్ అంట. ఏముందిలే అనుకున్నావా, తుప్పు పట్టిద్దండది. నిర్లక్ష్యం చేసావా, నష్టమవుతుంది. ఈరోజు తేలిక తీసుకుంటే రేపు బహు కష్టంగా నీకు ఎదురవుతున్నది. అందుకే వెంటనే చర్య తీసుకోవాలి. ఏది కూడా ముఖ్యంగా యవనేచ్ఛలు అనేటువంటి దానిలో మొట్టమొదటి లక్షణం ఏం తెలుసా? అపోస్తలుడైన పౌలు తిమోతి 2వ పత్రిక 2:22 చెప్పాడు, తిమోతి నీ యవనేచ్ఛల నుండి పారిపోమన్నాడు. యవనేచ్ఛలలో మొట్టమొదటి లక్షణం అంట టేక్ ఇట్ ఈజీ. ఏం చెప్పండి? టేక్ ఇట్ ఈజీ. ఏముందిలేండి, ఉడుకు రక్తం కదా, రక్తం ఉడుకుగానే ఉంటుంది, కానీ తీసుకునేది మాత్రం అన్నీ నిర్లక్ష్యం. తర్వాత చూద్దాం. అపవాది పేజీలు, అపవాది గ్రంథంలో అంటే ఎప్పుడు ఏముంటుందంటే తర్వాత అని రాసి ఉంటుందంట. వాడు ఎప్పుడు చూసినా అపవాది పుస్తకం ఎప్పుడు చేసినా ఏముంటుంది అక్కడ అక్షరం? తర్వాతలే. ప్రార్థన చేసుకుందామా? తర్వాతలే. చాలా నష్టం. నమ్ముకుందామా? రేపులే, తర్వాతలే.
యేసుప్రభు వారి నోట ఎప్పుడు కూడా పదం ఎక్కువ రాలేదు. ఎప్పుడు బైబిల్లో ఎప్పుడు యేసుప్రభు వారి నోట వచ్చే పదం ఒకటి ఉంది, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. అంతేగాని నేడు అంటాడు కానీ రేపు అన్నాడు ప్రభువారు. ఇక్కడ ఎస్తేరు కూడా జ్ఞాపం చేయబడింది, తేలిగ్గా తీసుకోకపోవడం. నాలుగోది అదే, మూడోది మనం జ్ఞాపం తీసుకున్నది అదే. నెంబర్ 4 చూడండి, త్వరగా మనం ముందుకెళ్దాం. నెంబర్ 4 చూడండి, 4వ అధ్యాయంలోనే వచనం చూడే ఒకసారి 4వ వచనం చూడండి. 4వ వచనం 4 ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గర ఉన్న షండులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియచేయగా, రాణి గొప్ప మనోవిచారం గలదై మొర్దెకై కట్టుకుని నేను గోనెపట్టణం తీసివేని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొండుకే అతని ఎద్దుకు వస్త్రములు పంపిన గాని అతడు వాటిని తీసుకోలేదు. అప్పుడు ఎస్తేరు తను కనిపెట్టినకు రాజు నియమించిన షండ్లో హతాకోనం అని పిలిచి, అది ఏమైనది ఎందుకన్నది తెలుసుకొండుకు మొర్దెకై ఎద్దుకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చాను. 16వ వచనం, నీవు పోయి శూషణనందు కనబడిన యూదులందరినీ సమాజమందుకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకునుడి, నేను నా పనికత్తెలను కూడా ఉపవాసము ఉంటాము. ఎందుకు చేయమని తెలుసు ఇవన్నీ? వినాలి. అందరి ఐక్యత బలమే, వారందరూ కలిసి చేసిన ప్రార్థన బలమే, వారందరి ఐక్యతయే ఆ జాతిని ఏం చేసింది? రక్షించిందని చెప్పాలి. అవునా కాదు? మొర్దెకై పనిచేశాడు, యూదులందరూ ఒక చోటకు వచ్చారు. హతాక్ అనేవాడు ఇటు ఎస్తేరుకు మొర్దెకైకి సమాచారం అటు ఇటు అందిస్తున్నాడు. వాస్తవానికి అతడు అన్యుడైతే నేను అనుకున్నాను ఖచ్చితంగా అతడు యోదయ దేవుని గురించి కానీ ఎస్తేరు దేవుని నమ్ముకున్న వ్యక్తి అయి ఖచ్చితంగా ఉండొచ్చు. అతను హతాకు అనేవాడు ఎంత మేలు చేశాడంటే అక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడి నుంచి అక్కడికి సమాచారం అందిస్తున్నాడు ఆయన. హతాకు అనేవాడు అంటే ఈ మొర్దెకై, యూదులందరూ, హతాకు, ఎస్తేరు వీరందరూ కలిసడం వల్లనే వారి మీదకి రావాల్సిన అపాయం ఏమైంది? పోయింది. ఈరోజు వినాలి, సహోదరుల ఐక్యతయే అనేకులను కాపాడుతుంది. మీకే లేదండి సమాధానం, మాకేం చెబుతారంటున్నారు వాళ్ళు. ఏమన్నారు? మీ మధ్య ఐక్యత లేదు, మాకేం చెబుతారంటున్నాడు. అప్పుడు వాళ్ళని కాపాడుకున్నట్ట పోగొట్టుకున్న కారణం ఎవరు? వాళ్ళ మనమా? మనమే. మన ఐక్యత, మన అనైక్యత. అందుకే ఒకరోజు యేసుప్రభువు వారి కపెర్నహూములో ఒక ఇంట్లో వాక్యం చెప్తున్నాడు. ఇంటి వాకిట కూడా స్థలం చాలలేదు, కిక్కిరిసి కూర్చున్నారు. 4 మనుషులు ఒక పక్షవాయు గల వాడిని మోసుకొని వచ్చారు. చూడంగానే దారి లేదు. ఏం చేశారు వాళ్ళు? ఇంటి పై కప్పు విప్పి లోపల దించారు ఆ వ్యక్తిని. యేసుప్రభువు వారు అక్కడ రాయబడింది, మార్కు వార్త 2వ అధ్యాయం 5వ వచనం చెప్పబడింది, యేసు వారి విశ్వాసము చూచి. ఎవరి విశ్వాసం? విశ్వాసమా? మోసుకొచ్చిన వాళ్ళు ఎంతమంది? ఒకడు మోసుకొస్తాడు ఆయన్ని? 4 కలిశారు కాబట్టి 4 మనస్సు. ఒకవేళ నేను అనుకుంటాను చాలాసార్లు 4 అక్కడ దాకా మోసుకొచ్చారు. ఒక ఆయన ఉంటాడు, లోపల దారి లేదు కాబట్టి పైన కప్పిచ్చి లోపల పెడదామంటే ఆ 4 ఒకడు కాదులే ఇప్పుడు కాదులే అన్నాడు అనుకో, అప్పుడు సంఖ్య తగ్గిద్దా? చెప్పండి. 4 ఒకటి సంఖ్య తగ్గిద్ది. ఇంకోటి అంటాడు ఇప్పుడు ఎందుకు లేండి ఇంకోసారి పోదాం అంటాడు, 2 తగ్గుతాయి. ఇంకో 3 ఒకటి అంటాడు ఏముందిలేండి ఆడి సంగతి అట్నే పోతలే అన్నాడు అనుకో, అప్పుడు సంఖ్య తగ్గిద్దా తగ్గదా? చివరికి ఒకటి తీసుకెళ్తాడు పైకి. కానీ 4 విశ్వాసం ఉందని యేసుప్రభువు చెప్పాడు. ఏమన్నాడు? వారి విశ్వాసము చూచి అన్నాడు ఆయన. అసలు విశ్వాసం కనపడిద్దా? అక్కడ కనపడింది ఎట్లా? క్రియల రూపంలో. నీ విశ్వాసం అని ఎలా చెప్పగలవు? నీ క్రియల్లో చూపించాలా? నువ్వు ప్రార్థన కలిసి వెళ్తున్నావు చెప్తున్నావు, నీ ప్రార్థన కనపడాలి అందరికీ. నీ ప్రార్థనా జీవితం నీ భర్తకు, నీ కుటుంబాలకు కనపడాలి కదా. వీరి అందరి ఐక్యత బలమే వారి గమ్యాన్ని నెరవేర్చిందని చెప్పాలి. యూదుల యొక్క మరణశాసనము తొలగించబడిందంటే వారి ఐక్యత. అందుకే యేసుప్రభువు వారు ఒక సూత్రం చెప్పాడు. మత్తయి సువార్త 18 చదవయా. మత్తయి సువార్త 18వ అధ్యాయము యేసుప్రభువు వారు చెప్పిన గంభీరమైన మాట మన ఐక్యత ఏమి సాధిస్తుందో చెప్తున్నాడు ఆయన. చదవయా 18. భూమి మీద మీరు వేడిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద వేరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో 2 తాము వేడుకొని దేన్ని కూర్చేనను భూమి మీద ఏకీవించినలా అది పరలోకమందును నా తండ్రి వలన వారికి దొరుకును. ఎంత ఆశ్చర్యం అసలు! ఏంటంటమ్మా, భూమి మీద 2 ప్రార్థనలు ఏకీపిస్తానంట ప్రభు. ఎక్కడ నివేస్తాడంట?
మనకు భూమి మీద ఇద్దరు కలిసేది ఎక్కడ చెప్పాలి మీరు నాకు? ఇక్కడ కలిసేది ఎక్కడ? ముచ్చట్లో బాగా కలుస్తుంటారు ఇద్దరు, అవునా? వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పే దాంట్లో మాత్రం ఇద్దరు బాగా కలుస్తుంటారు. ఆ ఇద్దరిలో ఒక ఆమె అక్క ప్రార్థన చేసుకుందాం ఉందనుకో, గ్యాస్ మీద టీ పెట్టి వచ్చాను, ఏంది భోజనం పెట్టి వచ్చాను అంటది. ఎప్పుడు? ప్రార్థన అనగానే. ప్రార్థనలో భూమి మీద ఎక్కివిస్తే దేవుడు పరలోకంలో ఎన్ని కార్యాలు నీ కోసం చేయబోతున్నాడో చూశాడు అక్కడ. అదిగో దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో దానియేలు స్నేహితుల మీదకి గొప్ప అపాయం తీసుకురాబడింది. దానియేలు అన్నాడు, స్నేహితులను పిలిచాడు, వెళదామని ప్రార్థన చేద్దాం, యథా ప్రకారంగా కిటికీలు తెరుద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుని వైపు తిరుగుదాం అన్నారు. వారు 3 స్నేహితులతో కలిసి దానియేలు ప్రార్థన చేయగా అద్భుతం జరిగిందా జరగలేదా? యూనిటీలో, క్రైస్తవ విశ్వాసుల ఐక్యతలో గొప్ప బలం ఉంది. ఆ రోజు ఎస్తేరు హడావుడిగా ఉంది, మొర్దెకై చాలా చురుగ్గా ఉన్నాడు, యూదులందరూ ఉపవాస ప్రార్థనలో ఉన్నారు, మీకు హతాక్ అనేవాడు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. వీళ్ళందరి ఐక్యత బలం యూదుల యొక్క మరణము తొలగించబడటానికి ఎంత గొప్ప కారణమైంది. సోదరుడా సోదరి, మన యొక్క ఐక్యతే అనేకులను కాపాడుతుంది, ముఖ్యంగా మన కుటుంబాన్ని కాపాడుతుంది. చూడండి త్వరగా, ఐదో సంగతి జ్ఞాపం చేద్దాం. ఏ విధంగా యూదుల మీద తీసుకురాబడిన మరణశాసనం తొలగించబడిందంటే, ఐదోది వాళ్ళు ఏం చేశారో 4:16 చదువుతున్నాను మరలా. నీవు పోయే శూషణనందు కనబడిన యూదులందరినీ సమాజంలో సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకున్నుడి. ఎన్ని దినాలంట? ఎన్ని దినాలయ్యా? 3 దినాలు. అంటే వారి మీదకు తీసుకురాబడిన మరణశాసనం తప్పించబడటానికి వారు చేసిన 5వది ఏంటంటే, సమయమును దేవుని కోసం కనిపెట్టి అక్కడ సమర్పించారు. ఎన్ని రోజులంట? మరణమే మన మీదకి రాబోతుందంటే పోతే పోతామలే అన్నారా? 3 రోజులు ఉపవాసం ఉందామన్నారు. చెప్పండి, 3 రోజులు కేటాయించారు. దైవ చిత్తాన్ని కనిపెడటానికి అవసరం 3 దినాల వరకు కేటాయించారు. 3 దినాల వరకు కేటాయించారంటే సరైన సమయం గుర్తిద్దాం, దేవునితో కూర్చుందాం, దేవుని సమయంలో కనిపెడదాం, ఎంత అత్యవసరమో గుర్తిద్దాం. మనం ఈ 3 days 3 దినములు అన్ని పనులు పక్కన పెడదాం. అందుకే ఎస్తేరు సలహా ఇచ్చింది, మీరందరూ 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేయండి, నేను కూడా ఉపవాసం చేస్తానంటే. 3 days అంటే దే గేవ్ మోస్ట్ ఆఫ్ ద టైం. వారికి దొరికిన సమయం అంతా కూడా దేవుని సమయంలో కనిపెట్టారు అక్కడ. ప్రియమైన సోదర సోదరి, వారు 3 దినాలు దేవుని కోసం ఇచ్చారంటే అర్థం తెలుసా? దేవుని జోక్యం కొరక ఏం చేశారు వాళ్ళు? కనిపెట్టారు వాళ్ళు. అయ్యా నువ్వు జోక్యం చేసుకుంటేనే, నువ్వు దీని చూస్తేనే, మమ్మల్ని కనిపెడితేనే, లేదా మేమేం చేయలేము అని 1 దినం 2 దినాలు 3 దినాలు ఉపవాసం ఉండి వారు చేశారంటే ఎంత గొప్ప కార్యం జరిగింది అక్కడ. కనిపెట్టే వారికి ఎంత గొప్ప అవకాశం ఉన్నది చూడండి. 54వ కీర్తన 64వ అధ్యాయం యెషయా గ్రంథం చూడండి. 64వ అధ్యాయం 4వ వచనం. ఈ దేవుడు కనిపెట్టు వారికి ఎలా ఉంటాడంటే ఈయన వంటి దేవుడు లేడంట. చూడండి 64వ అధ్యాయం యెషయా గ్రంథం వచనం 4 చదువుతున్నారు చూడండి. తన కొరకు కనిపెట్టుకునే వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు నే కాలమును చూచి ఉండలేదు. అట్టి దేవుడు కళన సమాచారం మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి లేదు. ఏ దేవుడు అంటే ఈయన చెప్పండి? తన కొరకు కనిపెట్టుకునే వారి విషయమై ఆయన కనిపెట్టుకుని ఉండే దేవుడు ఆయన. ఎంత ఆలోచన చూడండి ఇక్కడ. వారు 3 దినములు కేటాయించారు. దేవునికి ఎంత సమయం కేటాయిస్తున్నావు? చాలా పరిస్థితుల కొరకై. ఒక్కరోజు ఫాస్టింగ్, ఒక్కరోజు నీ కుటుంబ క్షేమం కొరకే ప్రార్థించే అలవాటు ఉందా? అందుకే యాకోబు తన పత్రికలో అంటాడు, మీ నవ్వును దుఃఖానికి మార్చుకోండి, మీ ఆనందాన్ని చింతకు మార్చుకోండి, మీరు ఏడవండి అంటాడు యాకోబు తన పత్రికలో. ఎందుకు? మీ మధ్య యుద్ధాలు, మీ మధ్య పోరాటాలు, మీ మధ్య విరోధాలు ఉన్నాయి. వాటిని సమస్యకు పరిష్కారం కావాలంటే ఏడవండియా, దుఃఖించండియా. నవ్వుతున్నారా, సంతోషిస్తున్నారా, ఉప్పొంగుతున్నారా? ఇది చాలదో, అది ఆపేసేయండి, పక్కన పెట్టండి, మీరు దుఃఖపడండి. అక్కడే పరిష్కారం ఉంది. ఇక్కడ ఎస్తేరు కూడా ఇచ్చిన సలహా 3 దినములు మా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంటే సమయాన్ని. సోదరుడా సోదరి, దేవునికి నీవు సమయం ఇవ్వు, సమయమే నీకు జవాబిస్తుంది.
అదే దేవుని వాక్యంలో మనం గమనించేది. 27వ కీర్తన 14 వచ్చింది చూడండి. 27వ కీర్తన 14వ చరణం. 27:14 యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అన్నాడు. వెయిట్ ఎట్ ద లార్డ్. ప్రభువు దగ్గర కనిపెట్టుకొని ఉండు. ప్రభువు కార్యాలు చేసేవాడు ఆయన. ఆరో సంగతి చివరిగా 1-2 విషయాలు జ్ఞాపకం చేసి మనం ముగిద్దాం. 4:16 చదువుతున్నాను చూడండి. మరలా 4వ అధ్యాయం 16 వచనం చివరిలో చదువుతున్నాను. చివరిలో అక్కడ రాయబడిన ఒక వచనం చూడండి. చాలా హైలైటెడ్ వర్డ్. ఎస్తేరు గ్రంథంలో చాలా ఉన్నతమైనటువంటి ఆ మాట రాయబడింది. చదువుదాన్ని చూడయ్యా. ఏం రాయబడింది? నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించుదును. ప్లీజ్ నోట్, మీ బైబిల్లో అండర్లైన్ చేయాల్సిన పదం ఇదే. ఏం చెప్పండి? ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు ఏమంటున్నా ఇక్కడ? నేను నశిస్తాను, వెళ్ళేది అంటున్నామే. అంటే భయపడని సాహసము సమర్పణే అనేకులను మరణము నుండి కాపాడింది. నేను నశిస్తాను. ఆమె ఇష్టపడింది. నేను ప్రవేశించేది సమర్పణతో కూడిన ప్రేమ చూపించింది ఎస్తేరు. ఇతరుల కొరకు అర్పించుకోవడం, సమర్పించుకోవడం కనబడుతుందా? యూదుల ఐక్యతా ప్రభావం. వాస్తవానికి ఎస్తేరు నుండి వారు కోరింది బహుమానాలు కాదు. ఎస్తేరు నుండి కోరింది వారు వస్తువులు కాదు. ఎస్తేరు నువ్వే కావాలి దేవుని కోసం. అవునా కాదా? నువ్వు రాణి స్థానంలో ఉన్నావు కనుక ఏదో ఒకటి మాకు సహాయం చేసి పెట్టమ్మా అనలా వాళ్ళు. ఏమన్నారు? మొద్దుకి ఏమన్నాడు? నువ్వే కావాలి దేవునికి సమయంలో. యువర్ సెల్ఫ్. నీ కానుకలు కాదు ఇక్కడ. ఎస్తేరు అందుకే దేవుడు తీసుకొచ్చాడు, నేను రాణిగా చేశాడు. అదే ఇక్కడ. ఆమెయే దేవుని కొరకు అప్పగించుకోవాలి, ఆమెయే దేవుని కొరకు సమర్పించుకోవాలి. ఆయన చిత్తం నెరవేర్చేది ఆమె కావాలి, ఇంకెవరు అక్కర్లేదు. అక్కడ ఆమె ద్వారానే కార్యం జరగాలి అనేది. నేను కాదులే ఇతరుల క్షేమం కోసం అనేది అంటున్నామా? అది సమర్పణ కానే కాదు. దైవగ్రంథంలో మనం ఎన్నో చోట్ల చూడగలం. అందుకే యేసుప్రభువు అన్నాడు, తన ప్రాణ స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాడు ఇంకెవరైనా ఉన్నాడా అని ప్రభు జ్ఞాపం చేశాడు. ప్రాణం పెట్టుకైనా తెగించేవాడు ప్రాణ స్నేహితుడు. ఎస్తేరులో నిస్వార్థమైన అనుభవం. అందుకే ఆమె నేను నశిస్తానయ్యా, నా మరణము ఏ లెక్క కాదు, మీరు రక్షించబడాలా, మీరు కాపాడబడాలా. నేను వెళతాను రాజుగారి దగ్గరికి, సెలవు లేదు 30 రోజుల నుంచి, అయినా వెళతాను. ఇదే ఆమెకున్న భయపడని సాహసము, సమర్పణే యూదులందరూ ఏం చేసింది? రక్షించింది. మన సమర్పణ, కమిట్మెంట్. చివరి మాట చెప్పి నేను ముగింపు చేయబోతున్నాను. 4:14 చూడండి. 4వ అధ్యాయం 14 వచనం. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నయెడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవు నీ ఇంటి వారందరూ నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పాను. మొర్దెకై చెప్తున్న చివరి మాట ఏందో తెలుసా? అమ్మా, ఈ సమయం బట్టే దేవుడు నిన్ను తీసుకొచ్చాడేమో, కానీ గుర్తుంచుకో, నువ్వు కదలకపోయినా మరొక దిక్కు నుండి సహాయము వస్తుంది. అంటే దేవుని సర్వాధికారమును గుర్తించాడు ఎవరు? మొర్దెకై. ఎస్తేరు ఇందుకే వచ్చావు అనుకున్నాం మేమైతే, కానీ నువ్వు కాదంటావా? మేమేం చేయలేము, దేవుడు మాత్రం మరొక దిక్కు నుండి తీసుకొస్తాడు, ఆయనే దిక్కుగా వచ్చాము. మరొక దిక్కునంటే ఆయనే మాకు దిక్కు అంటే దేవుని సర్వాధికారాన్ని గుర్తించిన మొర్దెకై. నీవు రాణి కావడం దేవుని చిత్తం. హామాను కుట్రపనటం దేవుని ఆలోచనే, దేవుని ప్రణాళికలో ఉంది. నీవున్న స్థలం నిన్ను కాపాడలేదు ఎస్తేరు. నువ్వు రాజభవనంలో ఉన్నావు అనుకుంటున్నావు, నేను సేఫ్టీగా ఉన్నాను అనుకుంటున్నావు. నీవున్న స్థలం నీకు సేఫ్టీ కాదు. నీవు మౌనంగా ఉంటే నువ్వు కాపాడబడలేవు. నీ ఉన్న స్థితి అనుకోకుండా వచ్చింది కానే కాదు. దేవుని ఆలోచన నీ వెనకుంది, దేవుని చిత్తం ఉంది. ఒక్కసారి ఆలోచించు అంటాడు మొర్దెకై. ఈ సాయంత్రం వేళ ఒక ప్రశ్న, నువ్వేం చేస్తున్నావు సోదరుడా, సోదరి? నువ్వెందుకు ఈ స్థితిలో ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. థింక్ వన్స్. ఎస్తేరుతో మొర్దెకై అన్న మాట ఈ సాయంత్రం వేళ ఒక సవాల్. నీకున్న స్థితి, ఈ స్థితి దేవుడు ఎందుకు తెచ్చాడో తెలుసా? ఒకసారి ఆలోచించే. దీని ద్వారా ఎన్ని కార్యాలు నీ కుటుంబంలో చేయబోతున్నాడు దేవుడు. నిర్లక్ష్యం చేసావా? ఇప్పుడు కాదనుకున్నావా?
చాలా ప్రమాదం. 7 ప్రాముఖ్యమైన మాటలు యూదుల ద్వారా యూదులు రక్షించబడటానికి, ప్రాణాపాయం నుంచి కాపాడబడటానికి వారు చేసిన 7 పనులు ఏంటి చెప్పండి ఒకసారి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆ 7 మాటలు చెప్పండి ఒకసారి. 1, ఉపవాస ప్రార్థన పరిస్థితులను మార్చింది. నెంబర్ 2, విధేయత విశ్వాసం వారికి విడుదల కలిగించింది. 3, తేలికగా తీసుకోకపోవడం గొప్ప ప్రమాదం తప్పింది. 4, అందరి ఐక్యత బలమే వారిని గమ్యానికి చేర్చింది. 5, సమయమును గుర్తించి కనిపెట్టుట ద్వారా వారికి మేలు కలిగింది. 6, భయపడని సాహసము సమర్పణ అనేకులు ఏం చేసింది? రక్షించింది, కాపాడింది. 7, దేవుని సర్వాధికారమును గుర్తించారు వారు. దీనికి దేవుని నుండే రావాలి సహాయం అన్నారు. ఒకసారి ఆలోచించేద్దాం. ఈ సాయంత్రం వేళ మనకు ఆలోచన ఏంటంటే మొర్దెకై చెప్పిన మాట, ఆలోచించుకొనుము. అవునా? థింక్ యువర్ సెల్ఫ్. ప్రార్థన చేద్దాం. కృపలిగిన మా ప్రియ ప్రభువా, మహాఘనుడుగు దేవానికి స్తోత్రములు. ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు నీ ప్రియ కుమారుణ్ణే మాకు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. మీ ఆలోచన, మీ ప్రణాళిక ఎంత గంభీరమైనది. యూదులలో నుండి ఏ రక్షణ కలుగు చేయబడాలన్నారు. కానీ యూదులందరినీ నాశనం చేయాలని శత్రువు ప్రణాళిక వేసినా కూడా వారిని ఎంత అద్భుతమైన రీతిలో నీ సర్వాధికారంతో వారిని కాపాడారో మేము చూస్తూ వచ్చాం. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకొడు నిద్రపొడని రుజువుపరిచిన ప్రభువానికి స్తోత్రములు. మా ఒక్కొక్కరి పట్ల, మా కుటుంబం పట్ల ఎస్తేరు వలె ఆలోచించే వారంగా ఉండి అనేకులకు మేము దీవెనకరంగా, ప్రయోజనకరంగా, ఆశీర్వకరంగా ఉండడానికి సహాయం చేయమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.